నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తెనాలి ఎళ్లారు. ఆయన అక్కడ ఏం మాట్లాడతారంటే, గతంలో వాళ్ళ ఆ ముగ్గురు వ్యక్తుల మీద కేసులుండొచ్చు, వాళ్ళు మర్డర్‌లు చేసుండొచ్చు, వాళ్ళు మానభంగాలు చేసుండొచ్చు, వాళ్ళు దొంగతనాలు చేసుండొచ్చు, వాళ్ళు ఏమైనా చేసుండొచ్చు. అయన్నీ నాకు అనవసరం. ఇప్పుడు మాత్రం వాళ్ళని అలా చేసుండకూడదు అని అంటాడు. అయితే ఆయన చెప్పినట్టు ఏమన్నా వాళ్ళేమన్నా బుద్ధిమంతులుగా మారారా? పద్ధతిగా ఉన్నారా? అది లేదు. అంటే ఈయన తండ్రి గారు సీఎంగా ఉన్నప్పుడు ఈయన కూడా చాలా చేశాడు. జైల్లోనే చాలామందిని చంపాలని చూశారు, చంపారు, చంపించారు ఒక కేసు పైన. ఈయన వేల కోట్లు దోసుకున్నాడు, లక్షల కోట్లు దోసుకున్నాడు, ఐఏఎస్‌లందరిని జైలుకి పంపించాడు. ఆయనకి బెయిల్ వచ్చింది, ఈయన జైలుకి పోయి వచ్చాడు. బెయిల్ వచ్చింది కాబట్టి ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఈయన మంచోడైపోయాడు రాష్ట్రానికి. అదేవిధంగా వీళ్ళని కూడా ఎన్ని చేస్తున్నా, గతంలో ఏం చేస్తున్నా నాలాగే వీళ్ళని కూడా వదిలేసేయండి, సమాజంలో తిప్పండి, వీళ్ళని నరరూప రాక్షసులుగా తీర్చిదిద్దండి, వీళ్ళని ఏం అనటానికి లేదు అంటాడు ఈయన. ఏం లాజిక్ రెడ్డి గారు? జనాలకి ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు?